ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ ఒక విజయం, ఒక పరాజయంతో కొనసాగుతోంది. త్వరలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో అంచనాలకు మించి రాణించి ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా అడ్లెయిడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో భారత జట్టు ఆట తీరుపై విమర్శలు చెలరేగాయి. సీనియర్ బ్యాటర్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రెండో టెస్టులో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. భారీ స్కోరు సాధించలేక తక్కువ స్కోరుకే పరిమితమై మ్యాచ్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. వీటన్నిటిలో ఓ పాజిటివ్ ఏదైనా ఉందంటే బుమ్రా బౌలింగ్, యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్. బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా నితీష్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలమైనా నితీష్ మాత్రం తన బ్యాటింగ్ పవర్తో అతి ముఖ్యమైన స్కోర్ని చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2 టెస్టు మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటుతో దుమ్ము రేపుతూ 4 ఇన్నింగ్స్ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు. అలాంటి ప్లేయర్ని భారత తుది జట్టు నుంచి తప్పించాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని భారత తుది జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఆల్రౌండర్ పాత్ర పోషించాల్సిన ప్లేస్లో ఉన్న నితీష్ బ్యాట్తో రాణించినా బౌలింగ్తో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడని మంజ్రేకర్ విమర్శించాడు. నితీష్లో గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం ఉందని, ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరుని చూస్తేనే అది అర్థమవుతుందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడది సరిపోదేమోనని అనిపిస్తుందన్నాడు. నితీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా బౌలింగ్లో సత్తా చూపించలేకపోతున్నాడని వివరించాడు. అతన్ని కేవలం బ్యాటింగ్ కోసమే జట్టులో కొనసాగించడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని అన్నాడు. నితీష్ని తుది జట్టులో ఆడించడం ద్వారా బౌలింగ్ అటాక్ బలహీనమవుతుందని చెప్పాడు. అందుకే నితీష్ కుమార్ రెడ్డిని తప్పించి ఎక్స్ట్రా బౌలర్ లేదా బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్ను తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. అయితే సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో కాస్తో కూస్తో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రెడ్డిని తప్పించడం ఏంటని మండిపడుతున్నారు. కావాలంటే పేలవ్ ఫామ్తో తడబడుతున్న రోహిత్ శర్మను తుది జట్టులోంచి తప్పించాలని సూచిస్తున్నారు.